హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు బాగున్నారనే అనుకుంటున్నాను. సో ఇవాల్టి వీడియో వచ్చేసి బ్రాస్ ఐటమ్స్ని ఎలా క్లీన్ చేసుకుంటానో చూపించబోతున్నాను. చూసేయండి, చాలా సింపుల్గా ఉంటుంది, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు. సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే ఒక గిన్నెని తీసేసుకోండి. సో గిన్నె కొంచెం వెడల్పుగా ఉండేలా చూసుకోండి. సగం కన్నా ఎక్కువ వరకు అయితే వాటర్ని వేసేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత దాంట్లోకి నిమ్మ ఉప్పు అయితే ఒక 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. సో ప్యాకెట్ అయితే ఇలాగ ఉంటుంది. ఇది మనకి సూపర్ మార్కెట్ లో కానీ లేదంటే డిమార్ట్ లో కానీ దొరుకుతుంది. ప్రైస్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది. ఈ ప్యాకెట్ వచ్చి 20 రూపీస్ పడుతుంది. దీన్ని ఇప్పుడు వాటర్ లోకి వేసేసుకోవాలి. 1-2 స్పూన్లు వేసుకున్నారంటే సరిపోతుంది. అలాగే విమ్ కూడా ఒక 2 స్పూన్ల వరకు అయితే వేసేసుకోండి. ఒకవేళ మీ దగ్గర విమ్ లేకపోతే సర్ఫ్ ఉంటుంది కదా, సో దాన్ని ఒక 3 స్పూన్ల వరకు అయితే వేసేసుకోండి, సరిపోతుంది. ఇవి 2 వాటర్ లో వేసేసుకున్న తర్వాత వాటర్ లో కలిసే విధంగా ఒక 2 నిమిషాలు అయితే కలిపేసుకోండి. 2 మినిట్స్ కలుపుకున్నారంటే నిమ్మ ఉప్పు కూడా కలిసిపోతుంది వాటర్ లో. పూజ సామాన్లు ఎక్కువగా ఉన్నాయి అనుకునే వాళ్ళైతే ఈ ప్రాసెస్ ని యూజ్ చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం కూడా ఉండదు. జస్ట్ 5 మినిట్స్ అందులో వేసేసుకున్నారంటే సరిపోద్ది. సో ఇక్కడ నేను చెంబు వేస్తున్నాను, రాగిది ఇది ఇందులోకి వేసేసుకొని దీన్ని కూడా లోపల వాటర్ ఫిల్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ పాటు నేను అందులోనే ఉంచేస్తాను. అండ్ మిగిలిన బ్రాస్ ఐటమ్స్ ని కూడా ఒక్కొక్కటిగా ఇందులోకే వేసేస్తున్నాను. మీకు 5 మినిట్స్ తర్వాత డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. కానీ ప్లేట్ లో హారతి ఇచ్చే స్టాండ్ ఉంది కదా, అది ఎంత బ్లాక్ గా అయిందో చూడండి. సో అలాంటి మరకలు ఉన్న వాటికి, నల్లగా మచ్చలు ఉన్న వాటికి ఈ ప్రాసెస్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ప్లేట్ మీద కూడా చాలా మరకలు మచ్చలు అనేవి ఉన్నాయి కదా, అవి కూడా నీట్ గా క్లీన్ చేసేస్తుంది. ప్లేట్ ఇందులో పట్టదు గిన్నెలో, అందుకే నేను వాటర్ ని మొత్తం కూడా స్ప్రెడ్ చేస్తున్నాను ప్లేట్ కి. అండ్ మధ్యలో కొంచెం వాటర్ వేసేసుకొని ఒక 5 మినిట్స్ అటు పక్కకు పెట్టేసేసుకోండి. మినిట్స్ తర్వాత బయటికి తీసి చూసినట్టయితే చూడండి ఎంత నీట్ గా వచ్చిందో. అండ్ మెరుస్తూ కూడా ఉంది, షైనింగ్ వస్తుంది, మచ్చ అయితే ఒక్కటి కూడా లేదు. అండ్ బ్రాస్ వస్తువులు కూడా అలాగే ఉన్నాయి, కొంచెం కూడా జిడ్డు అనేది లేదు, మొత్తం కూడా క్లీన్ అయిపోయాయి అండ్ మెరుస్తూ వచ్చాయి. ఎక్కువగా బ్లాక్ గా ఉండే వస్తువులు ఉంటాయి కదా, వాటిని అయితే బ్రష్ తో కానీ లేదంటే ఒక స్క్రబ్ కానీ తీసుకొని కొంచెం ఒక 1 మినిట్ అలాగా రబ్ చేసుకున్నారంటే ఆ బ్లాక్ మొత్తం కూడా పోతుంది. ఎందుకంటే మనం 5 మినిట్స్ సోక్ చేసుకున్నాం కాబట్టి ఈజీగానే పోతుంది. సో ఆ వాటర్ అంతా కూడా మనం పారేసుకోవాలి. వీటిని అన్నిటిని కూడా ఒక ప్లేట్ లోకి తీసేసుకొని గిన్నెలో ప్లెయిన్ వాటర్ అయితే తీసేసుకోండి. సో మనం అందులో ఒక 5 మినిట్స్ సోక్ చేసుకున్నాం కదా, తర్వాతకి వీటిని ప్లెయిన్ వాటర్ లో వేసుకొని కడిగేసుకున్నామంటే అయిపోయినట్టే. తర్వాత ఒక క్లాత్ తోని తుడుచుకున్నారంటే వాటర్ అనేది లేకుండా సరిపోయిద్ది. గమనించినట్టయితే హారతి ఇచ్చేదానికి బ్లాక్ గా ఉండేది మొత్తం కూడా. సో నేను బ్రష్ తోటి రబ్ చేశాను, మొత్తం కూడా పోయింది, నీట్ గా వచ్చింది. అండ్ అన్ని వస్తువులు కూడా నీట్ గా క్లీన్ అయిపోయాయి, షైనింగ్ అనేది వస్తుంది వస్తువులకి. ఈ ప్రాసెస్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది, తప్పకుండా ట్రై చేయండి. ఎక్కువ వస్తువులు ఉన్నప్పుడు కడగడం ఇబ్బంది అవుతుంది కదా, అలాంటప్పుడు ఈ ప్రాసెస్ ని అయితే తప్పకుండా యూజ్ చేయండి. మీరు ప్లేట్ ని కూడా చూసినట్టయితే ఒక్క మచ్చ కూడా లేదు, నీట్ గా క్లీన్ అయిపోయింది. అంతే అండి ఈ వీడియో మీకు నచ్చిందా? ఒకవేళ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.